నామములో అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. పునరుత్థానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. పునరుత్థానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. నీ కృప చేతనే నాకు నిరీక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నిరీక్షణ భాగ్యము కలిగిందని పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా అని ప్రభువారు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరణము ఆయనను బంధించుట అసాధ్యము అని అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 24వ వచనంలో చదువుతూ ఉన్నాము. మరణము ఆయనను బంధించి అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఈ రోజున ఏ మరణానికైతే నువ్వు భయపడుతున్నావో, ఏ మరణము కాడి కింద నువ్వు ఉన్నావో, ఆ మరణపు కాడి నుంచి, మరణపు దాస్యం నుంచి నీకు విడుదల దయచేయటానికి యేసు ప్రభువారు మృత్యుంజయుడుగా ఈ రోజున చనిపోయి తిరిగి లేచాడు. ఎవరి కోసం లేచాడంటే, పాపములో చచ్చిపోతున్న నిన్ను బ్రతికించడానికి ఆయన మృత్యుంజయుడిగా లేచాడు. మరణానికి భయపడిపోతున్న నీకు జీవం ఇవ్వడానికి ఆయన మృత్యుంజయుడిగా వచ్చాడు. మృత్యును జయించాడు. సో దెన్ హి డిఫీటెడ్ ద డెత్. అంటే యేసు ప్రభువారు ఈ మరణం మీద అధికారాన్ని పొందారు. దేవునికి స్తోత్రం. మరణము ఆయన్ని ఏ మాత్రము కూడా బంధించి ఉంచలేకపోయింది. దేవుడు ఆయనకు సర్వ అధికారము ఇచ్చి ఉన్నాడని ఇక్కడ వాక్యంలో చదువుతూ ఉన్నాం మనం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 31వ వచనం. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానము గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అన్నాడు. మరణము మీద ఆయనకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. Therefore he is able to defeat the death. ఈ రోజున దేవుడు నీకు పాపం మీద అధికారం ఇచ్చాడు. పాపమును జయించాలి. దేవుడు నీకు శాపం మీద అధికారం ఇచ్చాడు. ఆ శాపం నువ్వు అవకం రావాలి. ఏ ఆశ, ఏ నిరీక్షణ లేని జీవితాల్లో ఆశను సిగిరింప చేశాడు. భయంతో భయపడిపోతున్న వారికి జీవముని ఇచ్చాడు.
తన ప్రాణమును నీ కొరకు వెలగా చెల్లించి శిలువలో రక్తమును ధారపోసి నిన్ను కొన్నాడు. ఈ రోజున నీవుగా జీవించడానికి ఏ మాత్రం కూడా వెళ్ళలేదు. ఆయన అపహరించిన వాళ్ళు, తిరస్కరించిన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు, ఉమ్మి వేసిన వాళ్ళు, సిలువ వేసిన వాళ్ళకు సమాధానం ఏమిటంటే ఖాళీ సమాధి. ఖాళీ సమాధితో వారికి ఒక్క జవాబు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరి నోరు మూయించాడు. ఎవరు నోరెత్తడానికి వీలు లేకుండా అందరి నోళ్ళను ప్రభు మోయించాడు. ఈ రోజున నిన్ను ద్వేషిస్తున్న వారికి, నిన్ను తిరస్కరిస్తున్న వారికి, నిన్ను హేళన చేస్తున్న వారికి నీ సమాధానం కూడా నీ మౌనం. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రేమలో మనము ఒకరినొకరు ప్రేమించినప్పుడు దేవుడు వారికి సమాధానం చెప్తాడు. కాబట్టి మరణాన్ని జయించినటువంటి మన విజయం క్రీస్తు పునరుత్థానము. నేనే పునరుత్థానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినను జీవించును అన్నారు. ప్రభు చెప్పినటువంటి ఆ వాక్యము ఈ రోజున మన యొక్క జీవితాల్లో నెరవేరబోతున్నది. క్రీస్తులో విశ్వాసం ఉంచు, క్రీస్తులో విశ్వాసం ఉంచు, క్రీస్తుని ప్రకటించు, క్రీస్తు సైనికుడిగా, శిష్యుడిగా నువ్వు జీవించు. దేవుని యొక్క కృప మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండగాక. మీ అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యు.